ప్రైజ్ ది లార్డ్. మేరీ క్రిస్మస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారా? దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2023 సంవత్సరంలో మరొకమారు క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శుభ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ క్రిస్మస్ దినమున ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశంలోనికి వెళదామా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలి కనికరం గల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయనా. మరి ఒక మారు ఈ విధంగా నా ప్రభా నీ మాటలు ధ్యానం చేసుకున్నటకు, ఈ క్రిస్మస్ సంబరాలు నా తండ్రి నీతో నిన్ను కలిగి నా ప్రభా మేము జరుపుకున్నటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. ఎలిజబెత్, మేరీ జీవితాలలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలకు నా తండ్రి ప్రభా మేము ఎంతగానో ఆశ్చర్యం చెందుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా జీవితాలు కూడా నా తండ్రి ప్రభా ఆ విధంగా తండ్రి ప్రభా నాయన నీ మేలులతో నింపబడటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ యొక్క ఆధీనంలో నా తండ్రి ప్రభా నాయన మేము ఎల్లప్పుడూ నా తండ్రి ప్రభా నాయన బద్ధులమై ఉండి నా తండ్రి నీవిచ్చే ప్రతి కృపను నా తండ్రి ప్రభా ప్రార్థనాపూర్వకంగా పొందుకొనుటకు సహాయం దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, క్రిస్మస్ శుభములు ప్రతి కుటుంబంలో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. బాగున్నారా? ఈ సంవత్సరాంతపు దినాలలో మరోసారి మన జీవితాలను ఉత్సాహపరిచే, బలపరిచే ఈ క్రిస్మస్ వేడుకలను బట్టి, క్రిస్మస్ పర్వదినాన్ని బట్టి దేవునికి ఎంతైనా స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఊరు వాడవాడలా ఎంతో సంబరంగా చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవన బిడ్డలు కేరింతలు కొడుతూ ప్రభులో ఆనందించే కృప దేవుడు మన జీవితాల్లో ఇచ్చినందుకై దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాలంలో ఒక చిన్న తలంపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. దైవ గ్రంథంలో అనేకమైన ప్రవచన వాక్యాలు, వాగ్దానాలు ఇవ్వబడినాయి. అందులో ఒకటి యెషయా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 10, 11, 14 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆ తరువాత 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించునుగాక. ఆది సంభూతుని అసాధారణమైన కార్యము. ఆహాజు ఉజ్జియాకు మనవడు, యోతామునకు కుమారుడు. యూదుల మీద పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో ఊహించని ఒక ఆకస్మిక భయాందోళనకు గురయ్యాడు. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరికి పైగా ఉన్న సిరియనులు, ఆనుకొని ఉన్న ఇశ్రాయేలీలు, ఈ 2 రాజ్యాలు ఏకమై యూదుల మీదకు దండెత్తి వచ్చారు. వారు యుద్ధం చేయబోతూ ఉన్నారు. ఆ సమయంలో ఆహాజు భయాందోళనకు గురయ్యాడు, కలవరపడిపోయాడు. ఆహాజు ఏమంత మంచివాడు కాదు, భక్తిపరుడు కాదు, దేవుని మార్గంలో నడిచేవాడు కాదు. అయినప్పటికీ దేవుడు ఆహాజును విడిచిపెట్టలేదు. ఎందుకనండి అని అంటే 13వ వచనంలో అంటాడు, దావీదు వంశస్థులారా వినుడి,
దేవుడు దావీదునికి ఇచ్చిన వాగ్దానమును బట్టి యూదులను ఆయన కాపాడుతూ వచ్చారు. అందుకనే ఆహజుతో అంటూ ఉన్నాడు, ఆహజు పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, ఏదైనా ఒక సూచన అడిగాయా, ఏదైనా ఒక కార్యం కావాలని అడుగు, నేను అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా కార్యములు చేయగల శక్తి గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ అంటున్నాడు, నేను దేవుని విసిగించను, నేను దేవుని శోధించను, నేనేమి సూచన అడగను. కారణం ఏమిటంటే దేవుని దగ్గర ప్రార్థించటం, మొరపెట్టడం, మోకరించటం ఆహజుకు చిన్నతనంగా ఉంది. చాలామంది ఈనాడు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు దేవుని పిల్లలమని చెప్పుకునేవారు ఇదే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆ దేవునికి తెలుసు కదా అంతా, నేను ఆయన బిడ్డనే కదా, ఆయనే కార్యం చేస్తాడులే, ఆయనే మేలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు అడుగు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రభు అంటున్నారు, అడగండి, వేడుకొనండి, ఆయన సమీపమును ఉండగానే ఆయన్ని వేడుకుంటే మేలు పొందుతాం. ప్రియులరా, ఆహజు వెనకాడాడు, ఆహజు తప్పించుకుంటున్నాడు, ఆహజు దేవుని ఎదుట వంగే స్వభావము లేదు, కఠినాత్మునిగా ఉన్నాడు. అయితే తన ప్రజల నిమిత్తమై దేవుడు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆయన అంటూ ఉన్నాడు, దావీదు వంశస్థులారా, నేనే ఒక కార్యం చేస్తా, నేనే మీకు ఒక సూచన చూపుతాను. అదేమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును. అబ్బా, అందుకనే మనం ఈ దినమున ఒక ప్రత్యేకమైన దేవుని వాక్యాన్ని, లేఖనాన్ని ఇక్కడ మనం ముద్రిస్తూ ఉన్నాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఇవ్వబడిన ప్రవచనాత్మకమైన వాగ్దానము. ఆహజుతో మాట్లాడిన ప్రభువు, దావీదు వంశస్థుల విషయంలో కృప చూపిన ప్రభువు, ఆయన కార్యమును నీ పట్ల, నా పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఎలా జరిగిందండి ఇది? ఈ ఆది సంభూతుడైన ప్రభువు అసాధారణమైన ఈ కార్యం ఎలా జరిగించారు? లూకా శుభవార్త 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం గమనిస్తే, అక్కడ లూకాలో 2 వ్యక్తులు ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. ఒక ఆమె పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ బహుకాలము గడిచిన వ్యక్తి, వృద్ధురాలైపోయి ఉంది. ఆమె అహరోను వంశానికి సంబంధించింది. యాజకుడైన జకర్యాకు భార్యగా ఉంది. అక్కడ 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. పిల్లలు లేకపోవటం అనేది ఎంత విచారం అండి, ఎంత బాధ వేదన కలిగి ఉంటారు. దేవుని పనిలో, దేవునికి నమ్మకంగా, ఆయన పరిచర్యలో గంభీరమైన సేవా జీవితాన్ని కలిగి ఉన్న ఈ దంపతులు చివరికి సంతు లేకుండా కాలం చేసే స్థితికి వచ్చారు. ఎలిజబెత్ని గురించి చెప్పబడే మాట ఏమిటంటే, కనని గర్భము, వివాహమైంది,
దీర్ఘకాలము కుటుంబ జీవనాన్ని, సంసార జీవితాన్ని గడుపుతూ ఉంది, కానీ ఆమెకు సంతానము లేదు. ఇప్పుడు ఒక స్టేజ్లో ఉంది, ఇక ఆమెకు సంతానము కలిగే పరిస్థితి లేదు. వృద్ధులైపోయారు, 60-70 ఏండ్లు దాటిన స్థితిలో వారు ఉన్నారు. ఇక వీరికి సంతానం కలిగిద్ది అనే ఆశ, నమ్మిక, కోరిక ఎవరికీ లేదు. దేవుని వాక్యం అంటూ ఉంది, అది పాతాళమంత లోతైనను సరే నన్ను అడుగు, నేను చేస్తాను అంటున్నాడు. ఎలిజబెత్ అడగలేదు, జకరియా కూడా అడగలేదు, కానీ ప్రభు కృప చూపారు. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచారు. హల్లెలూయా. లోకంలో వైద్య శాస్త్రానికి అందని కార్యం, మనుషుల ఆలోచనకు అందని కార్యం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఇదే లూకా శుభవార్త 1వ అధ్యాయం 34వ వచనంలో దేవుని లేఖనాలు తెలియజేస్తున్న, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? గబ్రియేలు దూత నజరేతులో ఉన్న మరియమ్మ దగ్గరకు వచ్చింది, చెబుతూ ఉన్నాడు, అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభము. అమ్మో, ఈ శుభవచనం ఏమిటో, ఇది ఎలా? దేవుని దూత అంటూ ఉన్నాడు, నువ్వు భయపడకు, దేవుని వలన కృప పొందావు, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆమెకేం అర్థం కావట్లా. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం వినేటప్పుడు ఊహించని, ఆశించని విషయాలు మన చెవులు పడితే అక్కడ ఆగిపోతాం, మనసు స్తంభించిపోద్ది. తర్వాత ఏం చెబుతున్నారో, ఏం చేయాలో తెలియని పరిస్థితి. చిన్న బిడ్డ యవ్వనురాలు మరియమ్మ పరిస్థితి అలాగే ఉంది. గొడ్రాలైన ఎలిజబెత్ ఏమో 60-70 ఏండ్లు దాటిన వ్యక్తి, మరియం ఏమో 13-14 సంవత్సరాల వ్యక్తి. అది ఆకాశమంత ఎత్తైనను సరే నన్ను అడుగు, నేను చేస్తానంటున్నాడు ప్రభు. మరియకు అసాధారణమైన కార్యంగా ఉంది ఇది. అందుకనే వెంటనే అంటుంది, అయ్యో నేను పురుషుని ఎరుగని దాననే, ఇది నాకు ఎలా సాధ్యం? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర ఏం అడుగుతూ ఉన్నావు, ఏం ఆశిస్తూ ఉన్నావు? నీ మీదకు వచ్చేటువంటి శత్రువులు, నీ మీదకు వచ్చేటువంటి అవమానాలు, నీ మీదకు వచ్చేటువంటి నిందలు, నీ మీదకు వచ్చేటువంటి వ్యతిరేకత, అది ఏ రీతిగా ఉన్నా సరే ప్రభు అంటున్నారు, నన్ను అడుగు సూచన, నన్ను అడుగు పరిష్కారం, నా యొద్దకు రా, నా తట్టు చూడు, అది ఎలాంటి కార్యమైనా నేను పరిష్కరిస్తాను, నేను నీ పట్ల కార్యం చేస్తాను. ఆది సంభూతుడు జరిగించే అసాధారణమైన కార్యాలు. క్రిస్మస్ పర్వదినాన సర్వమును సృష్టించిన దేవాది దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. మనకు కుమారునిగా అనుగ్రహించబడ్డాడు. ఆయనలో విమోచన ఉంది, ఆయనలో ఆశీర్వాదం ఉంది, ఆయనలోనే నీకు నాకు పరలోక భద్రత ఉంది. అనుభవిద్దాం, ప్రభుని సేవిద్దాం, ఆ కుమారుని మన జీవితాలలోనికి స్వీకరించి ఆస్వాదిద్దాం. ఆది సంభూతుడు అసాధారణమైన రీతిలో నీ హృదయంలో జన్మించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్.
ప్రార్థించుదాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మా స్తుతులకు పాత్రుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలంలో అయా తరతరాలు నిన్ను కొలిచే బిడ్డలుగా మేము ఉండటానికి మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, సృష్టికి ఆదిలో ఉన్న ప్రభువా, అసాధారణ కార్యాలతో ఈ లోకాన్ని నడిపిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు. కుమారునిగా ఈ లోకంలో ఉద్భవించి అయ్యా అన్ని జాతుల ప్రజలను, అన్ని వర్గాలను, అన్ని దేశాల్లో ఉన్న వారిని ఆశీర్వదించులాగున అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవునిగా మీరున్నందుకు వందనాలు. ఈ లోకమునకు కుమారునిగా అనుగ్రహించబడినందుకై వందనాలు. అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, నన్ను అడగండి, సూచన నేను మీ పట్ల చేస్తాను అంటున్నావు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ నీ మాటలు ఆలకిస్తున్న మా ప్రియులు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి ఏ రీతిగా ఉన్నా, అదిగో ఆహజు ఏ రీతిగా సిరియన్ల నుండి, ఇశ్రాయేలీల నుండి అయా శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటూ ఆందోళన, కలవరం కలిగి ఉన్నాడో, ఈ ఉదయకాలంలో అట్టి స్థితిలో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆదుడు నీ కుమారుడు యేసు క్రీస్తులో విడుదల దయచేయండి, విజయాన్ని ఇవ్వండి అయ్యా. నీ కృపలో ఉన్నతమైన కార్యాలు పొందుకొనుటకు సహాయం చేయండి. నీ కుమారుని ద్వారా అనుగ్రహించబడిన రక్షణ, ఆనందము, ఆశీర్వాదము మా జీవితాలలో ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లు క్రిస్మస్ శుభాలతో బిడ్డలను నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన పాద సన్నిధిని చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి బిడ్డకు, కుమారుడైన క్రీస్తును హృదయములలో స్వీకరించిన ప్రతి జీవితానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు దీవించునుగాక. హ్యాపీ క్రిస్మస్.